మనం ఆత్మీయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తే మిగతా అన్ని దేవుడు ఇస్తాడట. ఇట్స్ గాడ్స్ ప్రామిస్. నేను ఇస్తాను సార్ మీకు. మనం ఎందుకు పొందలేకపోతున్నామంటే మన మైండ్ అంతా వీటిని పొందాలని, మన మైండ్ అంతా శరీర ప్రకారంగా ఎదగాలి, వర్ధిల్లాలి, అభివృద్ధి పొందాలి, పెద్ద బిగ్ షాట్ అయిపోవాలి, మంచి స్టేటస్ రావాలి, మంచి గౌరవం రావాలి. దీని గురించి ఆలోచన చేసి టైం స్పెండ్ చేస్తున్నాం. కానీ వాట్ అబౌట్ యువర్ సోల్, యువర్ స్పిరిచువల్ లైఫ్? ఎంత ఆలోచిస్తున్నాం దీని గురించి మనం? అందుకనే శరీర ప్రకారంగా ఆలోచన చేసేవారు అది పొందట్లేదు, ఇది పొందట్లేదు, రెండు పొందట్లేదు. మీరు శరీరంగా ఎదగాలని, అభివృద్ధి పొందాలని మైండ్ టార్గెట్ దాని మీద ఉండకూడదు. ఆత్మీయుల వాక్యానికి ఎక్కువ నువ్వు పునాది వేసి బేస్ వేసుకున్నావా? థింక్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితం గురించి ఆలోచన చేయి. ప్రభుకి ఎలా దగ్గర అవ్వాలో ఆలోచన చేయి. ప్రభుని ఎలా ప్రియపరచాలో ఆలోచన చేయి. దేవునికి ముద్దు బిడ్డగా ఎలా బ్రతకాలో ఆలోచన చేయి. మిగతా కార్యాలు దేవుడు చూసుకుంటాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓ మాట చెప్పనా? ఆయన తన ప్రియ కుమారుడు, తన అధికంగా ప్రేమించిన ప్రియ కుమారునే నీకు ఇచ్చేశారు. ఆయననే ఇవ్వగలిగిన వాడు ఇంకేమి ఇవ్వడు. బైబిల్ సెలవిస్తుంది, when he could give his only beloved son. ఆయన ఏం నీ కొరకు పట్టేస్తాడు, దాచిపెట్టేస్తాడు? ఆ మాటకు అర్థం ఏంటంటే ఆయన నీ కొరకు అన్నీ చేస్తాడు, ఏదైనా ఇస్తాడు. యేసుతో ఉంటే యేసయ్యకున్న భాగమంతా మంది. స్తోత్ర, హల్లెలూయా. కానీ ముందు ఆత్మీయంగా ఎదగాలి. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఆత్మీయ ఐశ్వర్యం పొందండి.